హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పనికి వెళ్ళలేదు. ఇవాళ అయితే ఇంటికాడే ఉన్నాను. చాలా పని ఇవాళ ఇంటికాడ ఉండుకున్నా నేను చాలా పని చేసుకున్నాను. బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్లో అమౌంట్ కట్ అయింది 5,000. దాని గురించి నేను ఎక్కడైతే నేను మనీ తీసుకున్నాను అక్కడికి వెళ్ళి చూపించాను. అవునమ్మ కట్ అయిపోయింది, నేను మనీ పే చేశాను, మొత్తం పే చేసినా కానీ మనీ కట్ అయ్యింది నా అకౌంట్లో నుంచి. చాలా వాళ్ళంతా నేను తిరుగుతూనే సరిపోయింది అన్న. అయితే అన్న, నేను మంచిగా పనిలోకి వెళ్తాను వస్తాను, కానీ నాకు రెంట్ కట్టుకుంటాం చాలా ఇబ్బంది అవుతుంది. రెంట్ కట్టుకోవాలి, నేను పనికి వెళ్ళాలి. నేను మంచి మంచి వీడియోలు మీరందరూ లైక్ చేయాలి అన్న. మీరందరూ నాకు లైక్ చేస్తే నేను యూట్యూబ్లో నుంచి నాకు ఇదివరకు పాత అకౌంట్లోనూ మెయిల్ మర్చిపోయాను. ఆ మెయిల్ ఉండటం అయితే ఈ పాటికి నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ కూడా వచ్చేదే, కానీ అది మెయిల్ మర్చిపోవటం వల్ల పాత అకౌంట్ ఆగిపోయింది. మెయిల్ గుర్తు కొత్త అకౌంట్ కాబట్టి మీరందరూ దయచేసి నాకు సపోర్ట్ చేయండి అన్న. మీరు ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉండాలి, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి షేర్ చేయండి అన్నయ్య, సపోర్ట్ చేయండి. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడతాము. మేమైతే ఇంటికాడము. ఇదైతే రెంట్ మేము కట్టుకోవాలి, నెలకు వచ్చి 2,000 కట్టాలి. నేను ఒక్కదాన్ని మా ఇంట్లో పనిచేసేది. నాకు ఉండేది ముగ్గురు పిల్లలు కూడా కొంచెం ఏదో ఇప్పుడు కొంచెం చదువుకుంటున్నారు. ముగ్గురు చదువుకుంటున్నారు. ఏదో నేను నా కూలి పని చేసుకొని రోజుకు 300 కూలి పని చేసుకొని అలాగే నేను బతుకుతున్నాను. నాకంటే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే కొంచెం నాకు సొంత ఇల్లు అన్నది నేను నెరవేర్చుకోవాలి. నాకు మీరందరూ ఉన్నారనే నేను యూట్యూబ్ చేస్తున్నాను అన్న. దయచేస్తే కామెంట్ బాక్స్లో మాత్రం తప్పుగా పెట్టకండి. ఇదివరకు ఎవరో కామెంట్ బాక్స్లో తప్పుగా పెట్టారు, చాలా ప్రాబ్లంగా ఉంది ఇంటికాడ. ఇంట్లో వాళ్ళు చూసి తిట్టుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నావు అని అంటున్నారు. ఏదో నాకు చేసుకుందామని చేస్తున్నాను, అంతేగాని అలాంటివి పెట్టకుండా అన్నయ్య. దయచేసి నాకు మాట్లాడతక్కున్న భయమే. యూట్యూబ్లో ఏదో చేస్తున్నానంటే వీడియో చేస్తున్నా. బాయ్ అన్న, ఉంటానన్న. అన్నయ్యలు చెల్లెళ్ళు అందరికీ బాయ్. నాకు మాత్రం సపోర్ట్ చేయండి, మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటానన్నా, బాయ్.